హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేస్తే నా వీడియోస్ మీకు పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి దోశలో ఉన్న వెరైటీస్ అన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. అది కూడా మా హస్బెండ్తో కలిసి నేను ఈరోజైతే దోశలది వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఎన్ని వెరైటీస్ ఉన్నాయైతే మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి దోశల కోసం అయితే నేను నిన్నే పప్పుని నానబెట్టి కడిగి రుబ్బి పక్కన పెట్టుకున్నాను అనమాట. సో అది ఓవర్ నైట్ అంతా కూడా ఇది మొత్తం నైట్ అయితే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. నేనైతే 1:2 రేషియోలో అయితే తీసుకుంటాను. మినప్పప్పు 1 గ్లాస్ అయితే బియ్యం 2 గ్లాసులు వేసుకుంటాను. ఇంకా దోశల్లో కారపొడి అయితే స్టార్ట్ చేశాను చేయడం. ఒక కడాయిలో అయితే మిరపకాయలు, ఎండుమిర్చి, ఇంకా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా నూనె, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. కారపొడికి తెలిసిందే కదా. ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకా కరివేపాకు పొడికి అయితే ఇంకా చింతపండు, వెల్లుల్లిపాయి, సాల్ట్ వేసుకుని ఇంకా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకోవడమే కదా. నేనైతే ఇక్కడ చింతపండు యాడ్ చేయలేదు. లైక్ దోశలకే కదా, ఇంకా అన్నంలోకి అయితే చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కూడా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా నార్మల్గా చింతపండు వేయకుండా ఇంకా జార్లో వేసి సాల్ట్, వెల్లుల్లిపాయలు వేసి గ్రైండ్ చేసేసాను అనమాట. ఇంకా కారపొడి అయితే ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. కొద్దిగానే చేశాను ఇంకా దోశల వరకు అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు, పల్లీల చట్నీ కోసం పచ్చిమిరపకాయలు, కొద్దిగా పల్లీలు వేసుకుని పల్లీ చట్నీకి అయితే ఫ్రై చేస్తున్నాను. పల్లీలు ఎక్కువ వేయను, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను. కారంగా ఉంటే ఇష్టం నాకు పల్లీ చట్నీ. సో అందుకోసం అనేసి ఇంకా నేను పల్లీలు తక్కువ వేసి మిర్చి ఎక్కువ వేస్తాను అనమాట. ఇంకా దానికోసం అయితే కూడా ఇంకా పక్కన సాల్ట్, జీలకర్ర వేసుకుని జార్లో ఈ ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా వేరుశనగ పప్పులను అయితే మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా జీలకర్ర, సాల్ట్తో పాటు చాలామంది వెల్లుల్లిపాయలు, ఇంకా చింతపండు ఇవి కూడా యాడ్ చేస్తారు చట్నీలో కూడా. పల్లీల చట్నీలో నేనైతే యాడ్ చేయనండి, ఓన్లీ జీలకర్ర, సాల్టే, ఇంకా పల్లీలు, పచ్చిమిర్చి ఇవి యాడ్ చేసేసి చట్నీ అయితే చేసేస్తాను. చింతపండు ఫ్లేవర్ ఏమో కానీ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అయితే బాగానే ఉంటుంది, కానీ నేను యాడ్ చేయను. అత్తయ్య వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటారు చట్నీ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మంచిగా ఫర్మెంట్ అయిందని చెప్పాను కదా పిండిని, ఇంకా దోశలుగా అయితే పోస్తున్నానమాట. ఫస్ట్ వచ్చేసి ఇంకా కారపొడి దోశ వేశారు. 5 దోశలు వేస్తే చాలా చాలా బాగుంటుంది నిజంగా, లైక్ పేపర్లా అనిపిస్తుంది అనమాట. మేము లంచ్ అయినా, డిన్నర్ అయినా, టిఫిన్ అయినా కూడా ఏదైనా కలిసే చేస్తాం మ్యాక్సిమం 99%. ఎప్పుడో ఈ దోశల టైం అప్పుడు మాత్రం నేను వేస్తే ఆయన తింటారు, ఆయన వేస్తే నేను తింటాను అనమాట. నేను ఎంత సాటిస్ఫై అవుతానో ఆయన ఎంత సాటిస్ఫై అవుతారో తెలియదు, కానీ నేను మాత్రం చాలా సాటిస్ఫై అవుతాను ఆయన వేసే దోశలు తిన్నప్పుడు మాత్రం. సో ఫస్ట్ అయితే ఇంకా దోశ పిండి వేసి కారపొడి వేసి కారం దోశ వేశారు కదా. ఇంకా నేను ఒక ప్లెయిన్ దోశ కూడా వేయమన్నాను. సో ఇంకా అందుకోసం అనేసి ప్లెయిన్ దోశ వేశారనమాట. ఇంకా ఎప్పుడు మాకు ఫ్రిడ్జ్లో స్టోర్ ఉండేది ఏంటంటే దోశల పిండి అనమాట. నైట్ డిన్నర్లో కూడా చాలా వరకు దోశలు తింటాం. ఫ్యామిలీ మొత్తం దోశలు తినేస్తాం అనమాట, బాగా ఇష్టంగా, ఎక్కువ ఇష్టం అందరికీ. సో ఇంకా ప్లెయిన్ దోశ వేస్తూ చెప్తున్నారనమాట, ఈరోజు ఇంకా దోశలు మామూలుగా ఉండదు అనేసి వీడియోలో. ఫర్మెంట్ అవ్వడం గురించి ఆధారపెడితే వేసే తీరులో కూడా అట్లు టేస్ట్ అనేది బాగుంటుందండి. చాలా క్రిస్పీగా వేస్తారు, అలాగే చాలా పల్చగా వేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఉల్లికారం దోశ వేస్తున్నారనమాట. ఈ ఉల్లికారం కోసం నేను పక్కన ఉల్లిపాయలు, ఎండుమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను ఉల్లికారం కోసం. అదే ఇంకా పేస్ట్ వేసి చేస్తున్నారు. నేను ఇంకా అది వీడియో తీయలేదన్నమాట. సో ఈ ఉల్లికారంలో ఎండుమిర్చి, ఉల్లిపాయలతో పాటు కొంతమంది చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. నేనైతే నార్మల్గా జస్ట్ ఉల్లిపాయ, ఎండుమిర్చి, సాల్ట్ వేసేసి ఇంకా ఉల్లికారం అయితే చేసేసాను. ఇది నెల్లూరు వాళ్ళ స్టైల్ దోశ అంటారు కదా, నెల్లూరు సైడ్ ఎక్కువ తింటారు. సో నెల్లూరు కారం దోశ అనమాట దీని పేరు. సో ఇదైతే చాలా చాలా టేస్టీగా ఉంది. పచ్చి ఎండుమిర్చి కదా ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుంటుంది టేస్ట్.
ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎగ్ దోశ అనమాట. ఈ ఎగ్ దోశ అసలు నాకు తెలియదు. మామూలుగా దోశలు తెలుసు, ఎగ్ దోశ అంటే ఏంటో తెలుసు కానీ తినడం అయితే తెలియదు. నా మ్యారేజ్ అయ్యాక మా అత్తయ్య ఎర్లీ మార్నింగ్ టైం మా హస్బెండ్ మా మరిది కాలేజ్కి అలాగే ఆఫీస్కి వెళ్ళిపోతున్నప్పుడు వేసి ఇచ్చేదనమాట. అప్పటి వరకు నాకు ఈ ఎగ్ దోశ అని ఉంటుందనే తెలియదు. సో చాలా బాగా ఉండేదన్నమాట అత్తయ్య వేస్తే. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత నుంచి ఇంక మా హస్బెండ్ వేస్తాం స్టార్ట్ చేశారు. మ్యారేజ్ అయిన తర్వాత ఇంక అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కువ రెండు ఎగ్ దోశలన్నా తినేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది అనమాట. నా లంచ్ అయినా నా డిన్నర్ అయినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అయినా. ఇంకా మిగతా దోశలు తినకపోయినా పర్వాలేదు. ఇంకా ఆ ఎగ్ వేసి ఇంకా కారప్పొడి చేసాం కదా, అది వేస్తే బాగుంటుంది అనమాట. చాలా కొంతమంది ఎగ్ వేసి సాల్ట్ కారం కూడా యాడ్ చేసి దోశ వేస్తారు. కానీ మనం చేసిన కారప్పొడి అలాగే ఎగ్ వేసుకుని దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒక సైడ్ రోస్ట్ అయ్యాక ఇంకో సైడ్ టర్న్ చేసుకుంటే ఇంకా రెండు వైపులా కాలి ఇంకా చాలా బాగుంటుంది. అలానే మరీ ఫ్రై అయిపోనివ్వకూడదు. ఎగ్ని ఎంత కుక్ అవ్వాలో అంత స్టేజ్లో మనం టర్న్ చేసుకోవాలి చూసుకుంటే ఎగ్ దోశ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు దోశలు పిండి ఉన్నప్పుడు బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా డిన్నర్కైనా ఎగ్ దోశ ఏమైనా అడిగితే చేసిస్తారనమాట. ఇట్స్ వెరీ యమ్మీ. చాలా చాలా బాగుంటుంది. ఆ రోజు కూడా నేను చాలా సాటిస్ఫై అయ్యాను టిఫిన్తో. నైట్ కూడా ఏం తినలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ దోశ స్టార్ట్ చేస్తే ఇంకా బాగా ఆకలేసి బాగా తిన్నాం అనమాట. పిల్లలు మేము చాలా సాటిస్ఫై అయ్యాం. ఇంకా ఫైనల్గా లాస్ట్లో వచ్చేసి ఆనియన్ దోశ వేస్తానని ఇంకా ఆనియన్ దోశ కూడా వేశారు. ఇంకా దోశ పిండి వేసి పైన ఆనియన్స్ వేసి ఇంకా వెజ్ దోశ కూడా వేసుకోవచ్చు. లైక్ క్యారెట్ బీట్రూట్ వేసుకుని లేదంటే చీజ్ ఆర్ పన్నీర్ కార్న్ ఇలాంటివి. ఇవి కూడా నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియో చేస్తాను. అవి కూడా చాలా బాగుంటుంది. లైక్ నాకు చీజ్ దోశ అయితే ఇంకా చాలా ఇష్టం. సో మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. సో ఈ లాస్ట్ వచ్చేసి ఆనియన్ దోశ అనమాట. చాలా చాలా బాగుంది. దిస్ ఈజ్ మై దోశ వ్లాగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే 200 సబ్స్క్రైబర్ దగ్గరగా ఉన్నాం కదా, సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను ఇంకా టేస్ట్ చేసి చెప్తున్నాను అనమాట ఏ దోశ అనేసి. ఒకటి ఎగ్ దోశ తిన్నాను, ఒకటి ఆనియన్ దోశ తిన్నాను. ఇంకా మీతో టేస్ట్ కూడా చేసి చెప్పాలని చెప్పేసి ఇంకా టేస్ట్ చేశాను అనమాట. పల్లీ చట్నీ కారప్పొడితో చాలా చాలా సాటిస్ఫై అయ్యాను. చాలా బాగుందన్నమాట. సో మీరు ఎలా దోశలు వేసుకుంటారు? మీకు ఏ దోశ ఇష్టం? దోశలో ఏ టేస్ట్ బాగుంటుంది? పల్లీ చట్నీయా కారప్పొడా? కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై వ్లాగ్. బాయ్ గాయ్స్.